తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి అయితే నంది అవార్డులను రీప్లేస్ చేస్తూ కొత్తగా అయితే గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించారు. ఈ గద్దర్ అవార్డ్స్ ని ఫర్ ద ఫస్ట్ టైం అయితే 2024లో రిలీజ్ అయిన మూవీస్ కి అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి ఆ గద్దర్ అవార్డ్స్ లో ఏ అవార్డ్స్ వచ్చాయి, మన దేవరం మూవీకి అలాగే ఇంకా వేరే మూవీస్ కి ఏ అవార్డ్స్ వచ్చాయి, ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ గా మనం మాట్లాడుకుంటే బెస్ట్ యాక్టర్ అవార్డు ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరం మూవీకి వస్తుందని చెప్పి అయితే నేనైతే గట్టిగా అయితే అనుకున్నాను. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ గద్దర్ అవార్డ్ లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అల్లు అర్జున్ గారిని అయితే పుష్ప 2 మూవీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. పర్లేదు, ఆ మూవీలో కూడా అల్లు అర్జున్ గారు బాగానే యాక్టింగ్ అయితే చేస్తారు అండ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు తనకి. సో అవార్డు ఇచ్చడం న్యాయం అయితే అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ కూడా ఇస్తే బాగుంటుంది. 2 క్యారెక్టర్లు చేశాడు. దాంట్లో దేవర్ అనే క్యారెక్టర్ ని ఎంత డీటెయిల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా చేశాడో మనం అందరం అయితే చూసాము. బట్ దేవర్ అనే మూవీ తారక్ అన్నది యాక్టింగ్ డ్రైవింగ్ మూవీ కాదు కాబట్టి ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ అలాగే సిచ్యువేషనల్ మూవీ కాబట్టి పెద్దగా ఈ మూవీకి అవార్డు రాకపోయినా నాకైతే పర్లేదు అయితే అనిపించింది. బట్ ట్రిపుల్ మూవీకి 2022లో రిలీజ్ అయిన ట్రిపుల్ మూవీకి కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒపీనియన్. బట్ అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళైతే అవి పట్టించుకోరు, ఇవ్వరు కూడా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ మూవీలో చాలా బెస్ట్ యాక్టింగ్ అయితే చేశాడు. సో దానికి ఓన్లీ ఫిలింఫేర్ అవార్డు మాత్రమే వచ్చింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఈ గద్దర్ అవార్డు లో ప్రతి ఒక్క కేటగిరీలో అయితే ఇష్టం వచ్చిన అవార్డ్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ చాలా కేటగిరీలు అయితే పెట్టారు. అండ్ చాలా మంది యాక్టర్ ని చాలా మంది మూవీస్ కి అయితే సాటిస్ఫై చేసేలాగా చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గారిని అండ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నివేతా థామస్ గారిని అయితే ఎంచుకోవడమే జరిగింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయరు నివేతా థామస్ ని బెస్ట్ యాక్టర్ గా తీసుకుంటారు అని చెప్పి. అది కూడా 35 లాంటి స్మాల్ మూవీ నుంచి. ఇక్కడ మనకైతే గవర్నమెంట్ అయితే మెచ్చుకోవాలని చెప్పి అనిపించింది. హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ నే కాకుండా జనాల కోసం కంటెంట్ కోసం అని చెప్పి తీస్తున్న మూవీస్ కూడా ఆదరిస్తున్నందుకు గ్రేట్ అని అయితే చెప్పాలి. బెస్ట్ ఫిలిం కేటగిరీలో ఈ మూవీస్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కల్కి, పొట్టేల్ అలాగే లక్కీ భాస్కర్ అండ్ కమిటీ కుర్రాలు అండ్ 35 అండ్ రజాకర్ ఈ మూవీస్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో చూసుకుంటే తెలంగాణ నుండి బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన మూవీస్ కి 3 మూవీస్ కి అయితే అవార్డ్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఒక తెలంగాణ గవర్నమెంట్ ఆ సెంటిమెంట్ కూడా ప్రూవ్ అయితే చేసుకుంటున్నారు. ఓన్లీ ఆంధ్ర యాక్టర్స్కే కాకుండా తెలంగాణలో తీసిన తెలంగాణ డైరెక్టర్స్ కూడా అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బెస్ట్ డైరెక్టర్ గా డెబ్యూట్ చేసిన కమిటీ కురల్ మూవీ డైరెక్టర్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ అవార్డులన్నీ ఇచ్చారు, అన్ని మీకు లైన్ గా అయితే వేస్తాను చూసేయండి. బట్ దేవర మూవీకి వచ్చేసి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అయితే వచ్చింది ఆయుధ పూజ సాంగ్ అని చెప్పాలి. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా గణేష్ ఆచార్య గారు అయితే ఆయుధ పూజ సాంగ్ అయితే అవార్డు అయితే గెలుచుకున్నారు. ఇది 100% వర్త్ అనే చెప్పాలి. బట్ బెస్ట్ సింగర్ అవార్డ్ లో వచ్చేసి అయితే సూసైకి పుష్ప 2 సాంగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చుట్టమల్ల సాంగ్ అయితే అన్యాయం అయితే జరిగిందని చెప్పి అయితే నాకైతే అనిపించింది. సో దానికి ఆ పాట పాడిన శిల్పారావు గారికి అయితే అవార్డు అయితే రావాలి. బట్ శ్రేయ ఘోషాల్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరే చెప్పండి ఇది ఎంతవరకు నయం. 2024లో మొత్తం ఇప్పటికీ స్పాటిఫైలో మోస్ట్ ప్లేయర్డ్ సాంగ్ ఏదైనా ఉందంటే చుట్టమల్ల సాంగ్ అని చెప్పాలి. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క చోట బీభత్సంగా ట్రెండ్ అయిన సాంగ్ అది. ఆ సాంగ్ పాడిన శిల్పారావు గారికి అవార్డు ఇవ్వకుండా అవార్డు అయితే శ్రేయ ఘోషాల్ గారికి అయితే సూసైకి సాంగ్ పాడిన అయితే ఇవ్వడమే జరిగింది. ఇక్కడైతే దేవరం మూవీకి అయితే అన్యాయం అయితే జరిగిందని చెప్పి అనిపించింది. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆయుధ పూజ సాంగ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పాలి. వర్త్, ఎందుకంటే తారక్ అన్న దాంట్లో వేసిన స్టెప్స్ అలాగే కొరియోగ్రాఫర్ గా మొత్తం మూవీలో ఉన్న క్యాస్ట్ అందరినీ వైభవంగా వాళ్ళ యూరి యొక్క కల్చర్ ని చూపించుకుంటూ అండ్ వాళ్ళకి ఆనవాతులు పాటలు చెబుతూ ఎంత డీటెయిల్ గా ఎంత నీట్ గా కొరియోగ్రాఫ్ అయితే చేశారు గణేష్ ఆచార్య గారు. చాలా అంటే హార్డ్ వర్క్ అయితే చేశారు వాళ్ళ టీం కూడా. అందరికైతే వర్త్ అనే చెప్పాలి ఈ అవార్డు. బట్ గణేష్ ఆచార్య గారు హిందీ కొరియోగ్రాఫర్ కాబట్టి వచ్చి తీసుకుంటాడో తెలియాలి. ఈ అవార్డ్స్ వచ్చేసి అయితే నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ వచ్చేసి కల్కి మూవీ అండ్ అలాగే లక్కీ భాస్కర్ అయితే గెలవడం అయితే జరిగింది. ఇది గైస్ గద్దర్ తెలంగాణ అవార్డ్స్ కి వచ్చిన ఇట్లా దేవరా మూవీకి అయితే ఒక అవార్డు అయితే వచ్చింది. చుట్టమల్ల సాంగ్ బెస్ట్ సింగర్ అవార్డు కూడా రావాలి, బట్ అదైతే రాలేదు. సో టోటల్ గా అయితే ఒక దాంట్లో అన్యాయం జరిగింది, ఒక దాంట్లో న్యాయం అయితే జరిగిందని చెప్పాలి. అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ లో ఇది ఓన్లీ యాక్టర్ ఓరియంటెడ్ మూవీ కాదు కాబట్టి అవార్డు అయితే ఇవ్వలేదు తారక్ అన్నకి అండ్ నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటారు? పుష్ప 2లో చేసిన అల్లు అర్జున్ గారికి అవార్డు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? జూనియర్ ఎన్టీఆర్ గారికి అవార్డు ఇస్తే బాగుంటుందా లేదా? మీరు కింద కామెంట్ అయితే చేయండి.